హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో చాలామంది ఎవరైతే స్టాక్స్లో ఇంట్రాడే చేస్తుంటారో సో లాసెస్ ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే కనుక మనం ఏదైతే ట్రేడ్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక స్టాక్ సెలెక్షనే మోర్ దాన్ 50% కన్నా మనకి ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మీ ట్రేడ్ రైట్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా రైట్ స్టాక్ని మనం పిక్ చేసుకోగలగాలి. రైట్ స్టాక్ని కనుక మనం పిక్ చేసుకోగలిగితే కనుక సో హాఫ్ ఆఫ్ ద ట్రేడ్ మనం విన్ అయినట్టే అనమాట. సో అక్కడి నుంచి మనం అనాలిసిస్ చేసుకొని ట్రేడ్ చేయగలిగితే కనుక మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం ఒక స్టాక్ సెలెక్షన్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. దాంట్లో కూడా హై వాలటిలిటీ ఇంట్రాడే స్టాక్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేద్దాం గైస్. ఈ హై వాలటిలిటీ అంటే ఏంటి కనుక ఈ పర్టికులర్ స్టాక్స్ మనం ఏవైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఇవి హై వాలటిలిటీతో మూవ్ అవుతాయి అనమాట. అంటే ఏదర్ అప్ సైడ్ 2%, 3%, 4% మూవ్ అవుతాయి, లేదా ఒకవేళ మార్కెట్స్ ఫాల్ అవుతుంటే ఆ విధంగానే 2%, 3%, 4% పడే ఛాన్స్ ఉంటుంది. సో మనం బోత్ ద డైరెక్షన్స్ ట్రేడ్ చేయగలం కాబట్టి ఏదర్ బయింగ్ సైడ్ అయినా సెల్లింగ్ సైడ్ అయినా చేయగలం కాబట్టి ఈజీగా మనం డైలీ కూడా 2% నుంచి 3%, 4% దాకా కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా మూవ్ అయ్యే స్టాక్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో దాని గురించి డిస్కస్ చేద్దాం గైస్. జస్ట్ మీరు గూగుల్లోకి రండి. గూగుల్లోకి వచ్చిన తర్వాత tickertape.in అనే వెబ్సైట్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీనర్ ఉంటుంది. సో ఒక స్క్రీనర్ మనం యూజ్ చేసి మనం ఈ స్ట్రాటజీ బిల్డప్ చేసుకోవచ్చు అనమాట. స్క్రీనర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ స్క్రీనింగ్ ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సో న్యూ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనం కొంత ఫిల్టర్స్ యాడ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ స్టాక్ యూనివర్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో జనరల్ కేసులో మీరు కనుక నిఫ్టీ 50 టాప్ 50 కంపెనీస్లో ఒకవేళ ట్రేడ్ చేస్తే కనుక ఆ పర్టికులర్ స్టాక్స్ మనకి అంతగా మూవ్ అవ్వ అనమాట. డైలీ 0.5%, 1% రిటర్న్స్ ఇస్తాయి. మధ్యలో ఎక్కడో మనం ఎంటర్ అయితే మ్యాక్సిమం మనకి 0.5%, 1% కన్నా కూడా ఎక్కువ రిటర్న్స్ రావు. అందువల్ల ఎప్పుడు కూడా మన నిఫ్టీ 50 స్టాక్స్లో హెవీ క్యాపిటల్స్ లైక్ 20 lakhs, 30 lakhs, 1 crore ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తే కనుక వాళ్ళకి ఏదైతే 0.5-1%కి మంచి రిటర్న్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. లైక్ మనం 1 lakh క్యాపిటల్తో ట్రేడ్ చేస్తే కనుక నిఫ్టీ 50 స్టాక్స్లో ఇంట్రాడే అనేది మనకి అంత సూట్ అవ్వదు అనమాట. అంతేకాకుండా మనం ఈ స్ట్రాటజీలో మనం హై వాలటిలిటీ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం నిఫ్టీ మిడ్ క్యాప్ 100 స్టాక్స్కి వెళ్తున్నాం అనమాట. సో అంటే మిడ్ క్యాప్లో టాప్ 100 స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎందుకు ఈ పర్టికులర్ సెక్టార్ని మనం ఈ పర్టికులర్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాం అంటే దీంట్లో హై మొమెంటం ఉంటాయి. స్టాక్స్ కనుక మూవ్ అయితే కనుక 2%, 3%, 4%, 5% మూవ్ అవుతాయి. సో అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే అప్ సైడ్కి వెళ్తే, మార్కెట్స్ నెగిటివ్ ఉంటే కింద పడుతుంటాయి అనమాట. అందువల్ల మన నిఫ్టీ మిడ్ క్యాప్ 100 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందకి రండి. కిందకు వస్తే కనుక మీకు ఇక్కడ క్లోజ్డ్ ప్రైస్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. వన్స్ క్లోజ్డ్ ప్రైస్ మీద క్లిక్ చేస్తే కనుక ఇది ఏంటి అంటే కనుక 100 రూపీస్ బిలో స్టాక్స్లో ఎప్పుడు కూడా ఇంట్రాడే చేయడం అంత సేఫ్ కాదనమాట. ఎందుకంటే వాల్యూమ్స్ ఎక్కువ ఉన్న ఆ పర్టికులర్ స్టాక్స్ హెవీగా మూవ్ అవ్వవు. రీసెంట్ టైమ్స్లో మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి మూవ్ అవుతున్నాయి కానీ బట్ 100 రూపీస్ బిలో స్టాక్స్లో ఇంట్రాడే చేయడం చాలా రిస్కీ అనమాట. అందువల్ల మినిమం మనం ప్రైస్ ఏంటి అంటే కనుక 100 రూపీస్ కన్నా అబోవ్ ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏవైతే నిఫ్టీ మిడ్ క్యాప్ 100లో 100 రూపీస్ కన్నా అబోవ్ ట్రేడ్ అవుతున్న స్టాక్స్, అలాగే 1500 కన్నా బిలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని బట్టి నిఫ్టీ ఏదైతే మిడ్ క్యాప్ 100లో ఏవైతే ఉన్నాయో స్టాక్స్ దాంట్లో 100 రూపీస్ నుంచి 1500 బిలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లిస్ట్ అంతా కూడా మనకు వస్తుందన్నమాట. మనం మోర్ దాన్ 5000 స్టాక్స్ మార్కెట్లోంచి జస్ట్ 55 స్టాక్స్కి వచ్చాయన్నమాట. వన్స్ ఇది చేసిన తర్వాత యాడ్ ఫిల్టర్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం 2 చేసాం. ఒకటి ఏంటంటే సో మిడ్ క్యాప్ 100 నిఫ్టీ మిడ్ క్యాప్ 100 స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అంతేకాకుండా 100 రూపీస్ అబోవ్ ట్రేడ్ అవుతున్న 1500 రూపీస్ బిలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. అది చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫిల్టర్ క్లిక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మనం ఇక్కడ హై వాలటిలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. అందువల్ల ఒక వర్డ్ ఇక్కడ క్లిక్ చేయండి. బీటా అనే వర్డ్ ఉంటుందన్నమాట. బీటా అంటే ఏంటి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ సో నిఫ్టీ ఆ పర్టికులర్ డే రోజు 1% పైకి మూవ్ అయింది అనుకోండి. ఈ బీటా మనకి ఏం చెప్తుందంటే సో ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క బీటా 2 ఉందనుకోండి. నిఫ్టీ 1% మూవ్ అయితే ఈ పర్టికులర్ స్టాక్ ఇండెక్స్తో పాటు 2% అబోవ్ మూవ్ అవుతుంది అనమాట. అంటే మోర్ బీటా ఉంటే ఎక్కువగా మూవ్ అవుతుంటాయి, ఏదైనా అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. సో అందువల్ల ఇది మనం సెలెక్ట్ చేస్తాం అనమాట. బీటా క్లిక్ చేసి కింద డన్ క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేస్తే కనుక మనకు 55 స్టాక్స్ వచ్చాయి. ఏవైతే మనం నిఫ్టీ మిడ్ క్యాప్లో 100 స్టాక్స్లో 55 స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మీకు బీటా అనే టర్మ్
కనబడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పర్టిక్యులర్ స్టాక్ యొక్క బీటా అనేది 1.27 ఉంది. అంటే ఏంటి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టిక్యులర్ డేలో నిఫ్టీ 1% మూవ్ అయితే ఈ పర్టిక్యులర్ స్టాక్ 1.27% మూవ్ అవుతుంది అనమాట. సో కొంత ఇంకా మనం దీన్ని క్లిక్ చేసినట్టయితే కనుక హై బీటా స్టాక్స్ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పూనావాలా ఫిన్కార్ప్ లిమిటెడ్ ఉంది. ఈ పర్టిక్యులర్ స్టాక్ నిఫ్టీ 1% మూవ్ అయితే ఈ పర్టిక్యులర్ స్టాక్ 2.5% మూవ్ అవుతుంది అనమాట. సో అప్ సైడ్ కానీ డౌన్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ పైకి వెళ్తే 2.5% స్టాక్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ నిఫ్టీ 1% కింద పడితే ఈ పర్టిక్యులర్ స్టాక్ 2.5% డౌన్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ విధంగా మనం హై వాలటిలిటీ ఇంట్రాడే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేంటి ఇక్కడ 55 స్టాక్స్లో మనం ఇప్పుడు ట్రేడ్ చేయాలంటే అవసరం లేదు. ఏవైతే హై బీటా స్టాక్స్ ఉన్నాయో ఆ పర్టిక్యులర్ డే రోజు మీరు ఏదైతే ట్రేడ్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 10 AM ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఆ పర్టిక్యులర్ డేలో టాప్ 5 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీరు చేయాల్సింది పని ఏంటి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ పూనంవాలా ఫిన్కార్ప్ స్టాక్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఎస్టర్డే ఏదైతే ఫ్రైడే రోజు మనకి ఈ పర్టిక్యులర్ స్టాక్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఓవరాల్ ట్రెండ్ చూడండి. 1 డే టైం ఫ్రేమ్లో చూస్తాం ఓవరాల్గా స్టాక్ అనేది ఫాలో అవుతుంది. మనం ఏదైతే ఆ రోజు ఇంట్రాడే చేస్తున్నాం కాబట్టి సో స్మాలర్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత సో స్లైట్గా అప్ సైడ్కి వెళ్ళి కింద పడిపోయింది. సో కింద పడిపోయి ఆల్మోస్ట్ మనకి ఇది 427 రూపీస్ దగ్గర నుంచి 417.5 దాకా కూడా పడింది అనమాట. మోర్ దాన్ మనకి సో 10 పాయింట్స్ పడింది, అంటే మోర్ దాన్ 2.5% దాకా కూడా రిటర్న్స్ ఇచ్చింది. సో మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఈ స్టాక్ పైకి వెళ్ళింది కదా, నేను ఎందుకు సెల్లింగ్ సైడ్ తీసుకోవాలి అంటే కనుక ఎస్టర్డే మార్కెట్స్ ఫాల్ అవుతున్నాయి, నిఫ్టీ పడుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా సెల్లింగ్ సైడ్ ఉండాలి. అంతేకాకుండా ఎందుకు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అని కూడా మీరు సో వన్స్ స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే ట్రేడ్ ఎప్పుడు తీసుకోకూడదు. మనం తీసుకునే ముందు అక్కడ ఏం జరుగుతుందో కూడా మీరు అబ్జర్వ్ చేయండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్టాక్ యొక్క సపోర్ట్ చూడండి. సో ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ ఈవెన్ మీరు స్మాలర్ టైం ఫ్రేమ్ లైక్ 1 hour టైం ఫ్రేమ్కి వెళ్తే కనుక సో ఈ పర్టికులర్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 1 hour టైం ఫ్రేమ్లో సో అబ్జర్వ్ చేయండి. ఇది మనకి సో మార్నింగ్ ఓపెన్ అయింది. ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ 430 లెవెల్ ప్రీవియస్ డే మనకి 430 లెవెల్ అనేది మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, ఫెయిల్ అయింది. సో మార్నింగ్ ఓపెన్ అయింది 430 దగ్గర నుంచి కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. సో మల్టిపుల్ టైమ్స్ ఈ 427 నుంచి 430 రీజన్ అనేది మనకి సెల్లింగ్ ప్రెజర్ కనిపించిన రీజన్ అనమాట, సపోర్ట్ రీజన్. వన్స్ అది 471 దాటి లేదా కొంచెం బిలో అయిన 425 బిలో వచ్చిన తర్వాత కనుక మనం ఆ పర్టికులర్ డేలో ఆ పర్టికులర్ స్టాక్ని ఇంట్రాడే తీసుకోగలిగితే కనుక మంచి ప్రాఫిట్ మనకి వచ్చే ఛాన్స్ అనమాట. సో ఎప్పుడైతే ఆ 427 పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, ఎస్టర్డే కూడా 427 నుంచి 430 రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్లో మనకి సో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఎస్టర్డే కూడా ఫాలో అయింది. ఈరోజు కూడా మార్నింగ్ ఆ రీజన్కి వెళ్ళి అక్కడి నుంచి పడింది కాబట్టి ఆ టైంలో 425 బిలో వచ్చినప్పుడు మనం ట్రేడ్ చేయగలిగితే కనుక ఈజీగా మనకి సో 2% దాకా కూడా మనం రిటర్న్స్ తీసుకోవచ్చు. ఎందుకు సెల్లింగ్ సైడ్ ఉన్నాము అంటే కనుక సో ఎస్టర్డే నిఫ్టీ మార్కెట్ పడుతుంది, ఓవరాల్ మార్కెట్ నెగిటివ్ ఉంది కాబట్టి మనం సెల్లింగ్ సైడ్ పిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా సో ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 1% పడితే ఇది 2% రిటర్న్స్ ఇస్తుంది. సో ఆ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఈవెన్ మనకి ఈ పర్టికులర్ స్టాక్ సేల్ చూస్తే కనుక ఓవరాల్గా పాజిటివ్ ఉంది. సో ఓపెన్ అయిన తర్వాత కూడా పైనుంచి పడడానికి ట్రై చేసింది ఈ పర్టికులర్ స్టాక్. ఎస్టర్డే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో మార్నింగ్ అవర్ అంతా కూడా బాగా పైకి వెళ్ళింది. సో ప్రీవియస్గా 160 ఏదైతే రెసిస్టెన్స్ ఉందన్నమాట 159 160 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్ అవ్వగానే షార్ట్ ఫాల్ కూడా కనిపించింది. అక్కడి నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. మార్కెట్ నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ప్లాన్ మనం డౌన్ సైడ్ చేయాలి. మార్నింగ్ అప్ టు 10 AM దాకా బాగా వెళ్ళింది. ఆ 159 160 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని కంటిన్యూస్గా పడింది. అక్కడ మీరు సెల్లర్స్ వాల్యూమ్స్ కనుక బాగుంటే కనుక మనం సెల్లింగ్ సైడ్ తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం స్టాక్ సెలెక్షన్ చేసిన తర్వాత కూడా అక్కడ ఏమైనా రెసిస్టెన్స్ ఉందా, ఒకవేళ రెసిస్టెన్స్ ఉండి మార్కెట్స్ ఒకవేళ ఫాలో అవుతుంటే సెల్లింగ్ సైడ్, ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే బయింగ్ సైడ్ సో వెళ్తుంటే కనుక అప్పుడు తీసుకుంటే కనుక మనం ఈజీగా 2% 3% మనకి ఈజీగా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో సింపుల్ స్క్రీనర్ స్టాక్ సెలెక్షన్ కోసం అనమాట. వన్స్ స్టాక్ సెలెక్షన్ చేసిన వెంటనే మనం ఎప్పుడు కూడా ట్రేడ్ తీసుకోకూడదు. అక్కడ సింపుల్ అనాలిసిస్ చేయాలి. రెసిస్టెన్సెస్ ఎక్కడైనా ఉన్నాయా, అక్కడ సెల్లర్స్ వాల్యూమ్ బిల్డప్ అవుతుందా, అలాగే మనకు అక్కడ ఏదైతే సో మార్కెట్ నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అవి చెక్ చేసుకొని కనుక ట్రేడ్ తీసుకుని అయితే కనుక ఈజీగా మనం 2% 3% 4% మనం ఈజీగా ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇదనమాట సింపుల్ స్క్రీనర్. మీకు కనుక నచ్చినట్టయితే కనుక సో కింద కామెంట్ సెక్షన్లో
మెన్షన్ చేయండి. అలాగే మీరు అప్కమింగ్ వీడియోస్ మన ఛానల్ చూడాలనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.